ఏపీ కేబినెట్ సమావేశంలో అన్న క్యాంటీన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. నిర్వహణ, విరాళాలు, పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ వేయాలని సూచించారు. ఇప్పటి వరకు అన్న క్యాంటీన్స్ కేవలం నగరాలు, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాలకే పరిమితమయ్యాయి. ఇప్పుడు మండల కేంద్రాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ₹5కే భోజనం వడ్డిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ స్పందన, ఏపీ కేబినెట్ లో కూడా కీలక అంశాలు అయితే చర్చ చేసింది. దీనిపై కూడా చూసినట్లయితే మాత్రం అన్నా క్యాంటీన్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ప్రస్తుతం ఏదైతే నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ అయితే నిర్వహిస్తారు. దీనిపై కూడా ఒక సమీక్ష అయితే చేశారు. ఈ సమీక్షలో కూడా ఆ ప్రభుత్వం అయితే మాత్రం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్ కూడా ప్రతి ఒక్క చేయాలని చెప్పేసి కూడా దీన్ని చేయాలని చెప్పేసి చంద్రబాబు అయితే మా సీఎం చంద్రబాబు కూడా సూచించారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ అన్నా క్యాంటీన్ ఎలా ఏర్పాటు చేయాలి, ఎలా విరాళాలు సేకరించాలి, అదేవిధంగా ఎవరు పర్యవేక్షణలో అని చెప్పేసి కూడా ఒక ప్రత్యేక కమిటీని కూడా అయితే వెయ్యాలని చెప్పేసి అయితే కూడా సూచించారు. ఇప్పటి వరకు అయితే అన్నా క్యాంటీన్లు అయితే మాత్రం కేవలం నగరాల్లో, పట్టణాల్లోనే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్క మండలంలో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలి. ఏదైతే ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో కూడా ఏదైతే ₹5 భోజనం స్వీకరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ నుంచే భోజనం అందే విధంగా చూసే అలాగా కూడా ఉండాలని చెప్పేసి కూడా ఇటు ఈ భేటీలో కూడా అయితే చర్చించాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే ఏదైతే పట్టణాల్లో కానివచ్చు, నగరాల్లో కూడా ఉన్నటువంటి కూలీలు ఎవరైతే కూలీలు కానివచ్చు, వృక్ష కార్మికులు కానివచ్చు, అదేవిధంగా సిమెంట్ కార్మికులు వీళ్ళందరూ కూడా ఆ మధ్యాహ్నం భోజనం ₹5కే కూడా ఒక మంచి ఇంటి భోజనం అయితే స్వీకరిస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి వాతావరణంలో కూడా మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేయాలి. అదంటే మండల కేంద్రంలో ఏవైతే పెద్ద పెద్ద వర్కులకి అయితే మాత్రం కార్మికులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఆ కార్మికులకు కూడా అన్నా క్యాంటీన్లోనే ₹5కే భోజనం అందించేలా కూడా చూడాలని చెప్పేసి అయితే మాత్రం చంద్రబాబు కృషి చేశారు. దీనికి సంబంధించి కూడా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసి వాటి విధి విధానాలను కూడా గుర్తించాలి. అదేవిధంగా కూడా ప్రతి ఒక్క మండల కేంద్రంలో కూడా ఎక్కువ మంది ఈ అన్నా క్యాంటీన్లోనే భోజనం చేసే వీలున్న ప్రదేశాల్లోనే ఏర్పాటు చేసేలా చూడాలని చెప్పేసి కూడా ప్రత్యేక కమిటీని అయితే రూపొందించున్నారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తే విరాళాలు ఎక్కువ వచ్చే విధంగా, అదేవిధంగా కూడా ఈ నిర్వహణ కూడా ఒక మండల పరిధిలో ఉన్నటువంటి ఒక టీమ్ ను కూడా ఏర్పాటు చేసి దీనిపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాలనే విధంగా కూడా చూడొస్తారు. దీనిపై ఇప్పటికే కూడా ఈ అన్నా క్యాంటీన్లు అయితే మాత్రం పెద్ద సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఎంతో మంది కార్మికులు కానివచ్చు, అదేవిధంగా చాలా మంది కూడా భోజనానికి ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్ ఒక వరం లాగే ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి అన్నా క్యాంటీన్లు కూడా ప్రతి ఒక్క మండలంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా భోజనం అందే అవకాశం ఉందనే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది. అదే విధంగా కూడా ఈ భోజనాన్ని ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలి. అదేవిధంగా ఎక్కువ మంది కూడా వృక్ష కార్మికులు, అదేవిధంగా ఏదైతే యోజకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రధానంగా ఉపయోగపడేలాగా ₹5కే భోజనం, చక్కటి భోజనం అందించే విధంగా కూడా చూడాలని చెప్పేసి అయితే మాత్రం సీఎం చంద్రబాబు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనిపై కూడా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క మండలంలో కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ భోజనాన్ని అందించేలా చూస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీంతో కూడా రానున్న రోజుల్లో ₹5కే ప్రతి ఒక్క మండలంలో కూడా ఎంతో మంది కార్మికులకి అయితే మాత్రం రానున్న రోజుల్లో భోజనం మరి ప్రతి ఒక్క మండలంలో కూడా అందే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికైతే మాత్రం ఈ ఏదైతే చంద్రబాబు తీసుకున్న అంశం అయితే మాత్రం కూడా ఇటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా హర్ష వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు అయితే మాత్రం నియోజకవర్గానికి, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ఈ అన్నా క్యాంటీన్లు ప్రస్తుతం మండల కేంద్రంలో రావడంపై కూడా ప్రజలైతే మాత్రం చాలా హర్షం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే కూడా ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రాల్లో కావచ్చు, పట్టణాల్లో కూడా అన్నా క్యాంటీన్ కి ఎలాంటి స్పందన వస్తుందో కూడా మనం చూసుకోవచ్చు. ఎంతో మంది కార్మికులు కూడా అన్నా క్యాంటీన్ లోనే భోజనం చేసిన పరిస్థితి ఉంది. ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనం వరకు కూడా ఎంతో మంది ₹5కి అటు అల్పాహారం స్వీకరించడం, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కూడా స్వీకరించిన పరిస్థితి ఉంది. దానికి అన్నా క్యాంటీన్ లో కూడా పెద్ద ఎత్తున కూడా విరాళాలు రావడంతో పాటుగా బర్త్డేలు కానివచ్చు, అదేవిధంగా పెళ్లిళ్ళు, అదేవిధంగా పెళ్లిళ్ళ రోజులు అన్నిటి జ్ఞాపకార్థాలకు కూడా అన్నా క్యాంటీన్ లోనే ఎంతో మందికి భోజనాలు విరాళాలుగా ఇచ్చి కూడా అన్నాలు వడ్డిస్తున్న పరిస్థితి ఉంది. అలాంటిది కూడా
మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కువ మందికి కూడా అన్నం అందించే అవకాశం ఉంటుంది కూడా. అదేవిధంగా విరాళాలు కూడా ఎక్కువ వస్తాయని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాని పరంగానే ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసి దానికి సంబంధించిన విధి విధానాలు అదేవిధంగా ఎవరి పర్యవేక్షణలో నడిచే విధంగా ఉండాలి అనే దానిపై కూడా ఈ కమిటీ అయితే మాత్రం అధ్యయనం చేయనుంది. ఈ కమిటీ ఇచ్చిన తుది తీర్పు తర్వాత కూడా మండల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది కూడా తెలుస్తుంది.